వరంగల్ ఉమ్మడి జిల్లాకు మరో జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. హస్తకళలకు ప్రసిద్ధి అయిన పెంబర్తి దేశంలోనే ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఉత్తమ పర్యాటక ప్రాంత అవార్డును పెంబర్తి గ్రామం అందుకుంది. జనగామ జిల్లా జనగామ మండలం పెంబర్తి కాకతీయ కాలం నుంచి హస్తకళలకు పెట్టింది పేరు. గ్రామంలో తయారయ్యే వెండి, ఇత్తడి, కంచు కళారూపాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అమెరికా, జర్మనీ, బెల్జియం, జపాన్ దేశాల నుంచి ఇక్కడి కళాకృతులను దిగుమతి చేసుకుంటున్నారంటే నమ్మశక్యం కాదు. కానీ విదేశాల్లో పెంబర్తికి మంచి గుర్తింపు ఉంది. ఇక ఈ పని గురించి అన్ని ఊర్లకు, అన్ని స్టేట్లకు, అన్ని రాష్ట్రాలకు తెలుసు. అట్లా గుర్తింపుతోటే ఇట్లా మమ్మల్ని గుర్తించి మా గ్రామానికి జాతీయ అవార్డు వచ్చిందని సంతోషమే కలుగుతుంది. కాకపోతే దీన్ని ప్రోత్సహించి మంచి లోన్లు ఇచ్చి డెవలప్ చేసి మాకు పెట్టుబడికి ఇవన్నీ ఇస్తే మాకు మంచిగా ఉంటుంది. సరే ఇచ్చినాం కదా అని సపరేట్గా ఊకుంటే మాత్రం మళ్ళీ ఎప్పటి లెక్కనే ఉంటుంది. మాకు అట్లా చేస్తే అది కాకుండా మా ఊర్లో తయారైంది మాకే అవార్డుగా వచ్చిన దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఊరు ప్రజలు అందరము ఆనందంగా చేస్తున్నాము. దీనికి ఫస్ట్ ఐలాచారి గారు ఫౌండర్గా 1958లో ఈ వ్యవస్థ స్థాపించడం జరిగింది రిజిస్ట్రేషన్గా. కానీ అంతకు పూర్వమే వందల సంవత్సరాల నుంచి ఇత్తడి లోహ పరిశ్రమగా పెంబర్తిలో ఉంది. రిజిస్ట్రేషన్ మాత్రం ఈ హ్యాండీక్రాఫ్ట్ దేవస్థానం పనులు, గిఫ్ట్ ఆర్టికల్స్ తయారు చేయడం అనేది 58 నుంచి కోఆపరేటివ్ సొసైటీగా రిజిస్టర్డ్ అయ్యి సొసైటీ స్థాపించడం జరిగిన నుంచి అభివృద్ధిలోకి వచ్చింది ఐలాచారి గారి ద్వారా. అలా చేసుకుంటూ మేము 97 నుంచి ఈ వర్క్లో ఉన్నాము, ఉపాధి పొందినాము. కానీ అంతా మాన్యువల్ వర్కే ఉన్న ఈ 20 సంవత్సరాల కాలం తర్వాత స్ఫూర్తి అనే పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుండి కొన్ని